గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. బీఆర్ఎస్ 26వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పార్టీ ఆఫీసులో జరుగుతున్నాయి. బీఆర్ఎస్ గత కొంతకాలంగా చూస్తుంటే ఢీలా పడ్డ పరిస్థితి, అధికారం కోల్పోయింది. ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్కు కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలే వస్తున్నాయి. ఇక భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది? 2028లోనో 29లోనో ఎన్నికలు జరగబోతున్నాయి. మరి అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉందా? దీని గురించి మనం మాట్లాడదాం. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, అలాగే ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు. సార్ నమస్కారం. నమస్తే. మురళీ మనోహర్ గారు, ఈరోజు 26వ వసంతం బీఆర్ఎస్ పార్టీ. సో అంటే ప్రయాణం ముందు నుంచి కూడా ఉద్యమ పార్టీ, బలమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించారు, తెలంగాణ తీసుకొచ్చారు, 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నారు. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఎప్పుడు లేదు. సో ఎట్లా ఉండబోతుంది అంటారు నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో? నా మాటగా కాకపోయినా ముఖ్యమంత్రి గారు మాట అన్నారు, బీఆర్ఎస్కు గతమే కానీ భవిష్యత్తు లేదు అని. అంటే గత చరిత్ర బాగా ఉంది, భవిష్యత్తు అయితే లేదు అని ఆయన. సరే, ముఖ్యమంత్రి ప్రత్యర్థి కాబట్టి అంతే, ప్రత్యర్థి కనుక ఆయన అలాగే మాట్లాడాలి. కాకపోతే భవిష్యత్తు నిర్మాణం చేసుకోవాలనే కోరిక అయితే లేదు. భవిష్యత్తు ఉంటుంది. భవిష్యత్తు ఎందుకు ఉండదు? మీరు ప్రజల్లో ఉండి పోరాటం చేస్తే భవిష్యత్తు ఉంటుంది తప్పకుండా. ఎందుకంటే ఒక చరిత్ర ఉన్న పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. చరిత్ర లేని పార్టీలకు లేకపోవచ్చు, కానీ చరిత్ర ఉంది, ఉద్యమ చరిత్ర ఉంది కనుక పోరాడిన చరిత్ర కూడా ఉంది. అదే బేస్ అవుతుంది. ఎప్పుడు మీరు భవిష్యత్తు నిర్మాణం చేసుకోవాలనే కోరిక మీకు ఉండాలి. అయితే టీఆర్ఎస్ చేసుకున్న గొప్ప ఇది ఏంటంటే, ఉద్యమ పార్టీ అనేటువంటి మసకబారి, ఆ ఇమేజ్ ఏదైతే ఉందో అది మసకబారి మెల్లగా తెలంగాణ అనే నుంచి మీరు ఆల్ ఇండియా అనేటువంటి చూపులు చూశారు. మీరు దేశమంతా వెళ్ళిపోవాలని మీకు తెలంగాణ ప్రాధాన్యతను మీరే వదిలేశారు. ప్రజలు కవిత కూడా ఆ రోజు అదే చెప్పారు కదా. కవిత కూడా ఆ మాట అన్నది. ఆమెకు తెలుసు, ప్రజలు అనుకుంటున్నారు కనుక ఆమెకు తెలుసు. ఇది కవిత మాట కాదు, ఇది ప్రజల మాట. మీరు ఏ రోజైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయిందో మీ యొక్క ప్రాధాన్యతలో తెలంగాణ లేదు కనుక భారత్ వచ్చేసింది, తెలంగాణ వెళ్ళిపోయింది అనేది. మీరు ఒక నోమోరియా ప్రాంతీయ పార్టీ, నేషనల్ పార్టీ కనుక మీరు అటు ఇటు కానీ రెండుకి చెరిన రేవెన్నెలు అని అంటాం మనం. అలాంటి సామెతకు షూట్ అవుతున్నారు మీరు. ఇది మీ స్వయంకృత అపరాధం, ఎవరో చేసింది కాదు. అత్యాశ వెళ్ళారో, రాజకీయ వ్యూహం తప్పు అయిందో తెలియదు, కానీ ఎప్పుడైతే మీరు బీఆర్ఎస్ అయిపోయారో ఆ రోజు నుంచి మీకు భవిష్యత్తు కనపడడం లేదు, మీకే కనపడడం లేదు. రెండవ బ్రాండ్ ఇమేజ్, మీకు కొత్త ఇమేజ్, తెలంగాణ ఇమేజ్ పోయింది. రెండో ఇమేజ్ మీకు వచ్చేసింది ఏంటంటే అహంకారం అనే ఇమేజ్ వచ్చేసింది మీకు. కనుక కేసీఆర్ అన్నా, కేటీఆర్ అన్నా, టీఆర్ఎస్ అన్నా దేనికి బ్రాండ్ అంబాసిడర్స్ వీళ్ళు అంటే అహంకారానికి బ్రాండ్ అంబాసిడర్. కనుక కేటీఆర్ ఓడిపోవడానికి అదే కారణం, అన్నిటికీ అదే కారణం. మీరు ఈ దేశంలో ఎవ్వరు ఇవ్వని స్కీమ్స్ కేసీఆర్ ఇచ్చారు కనుక పుట్టిన ప్రతి వాడికి చచ్చేంత వరకు కావాల్సిన స్కీమ్స్ పెట్టారు. అయినా ప్రజలు ఎందుకు ఓడించారు? తీసి బండకు కొట్టారు. మీకు ఏం కావాలని తీసుకో, అది తీసుకో అని. అరే 10 లక్షలు ఇస్తా అని అన్నాడు. ఎవరికి? దళితులకు 10 లక్షలు ఇస్తా అంటే నమ్మలేదు. మరి ఏదైతే హుజురాబాద్ ఎన్నికల్లో అప్పటికి నువ్వు ఎన్నికల కోసం ఏదైనా చేస్తావు అనే ఒక అపనమ్మకం ఏర్పడ్డది. మీరు దాంట్లో సిన్సియారిటీ కనపడడం లేదు. 10 లక్షలు ఇస్తాను అని అంటే నేనే షాక్ తింటాను. 10 రూపాయలకు గతి లేదు, నాకు 10 లక్షలు నువ్వు ఇస్తావంటే ఎలా ఉంటుంది అసలు? ఇంకా ఎందుకు ఓట్లు వేయలేదు హుజురాబాద్లో? 10 లక్షలు ఇస్తా అంటే ఓటేయరా? ఇదే దళితులు ఓటేయలేదు. ఎందుకంటే విశ్వాసాన్ని కోల్పోయారు. మీరు ఇస్తా అన్న పని చెయ్యరు, దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు, చెయ్యరు అని ప్రజలకు ముందే తెలుసు. మీరు ఊరికే అంటారు అట్లా కొన్ని, కనుక మీరు చేయరు. మీరు లేదా మీ కుటుంబ సభ్యులనే చేస్తారు, వేరే వాళ్ళని కూడా చేయరు. ఇవన్నీ మీకు వచ్చిన ఇమేజ్, ఇది మీ యొక్క ప్రదర్శన ఇది. కనుక అహంకారానికి మరో పేరు పెట్టిన పేరుగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ మారిపోయింది. ఈ కన్ఫ్యూజన్స్ మధ్యలో కరెక్ట్గా మీరు మళ్ళా టీఆర్ఎస్ వైపు, తెలంగాణ అనే పేరు వైపు వెళ్ళే సమయంలో మీ కూతురు దెబ్బతీసేసింది. కనుక టీఆర్ఎస్ ఇప్పుడు ఆమె రిజిస్ట్రేషన్ చేసుకున్నది మీకు రాదు. సో ఇలాంటి ఒక చిక్కుముళ్ళ మధ్య ఉన్నటువంటి పార్టీ, అందుకే భవిష్యత్ కనిపించడం లేదు. ప్రశ్నిస్తున్నారు ఏంది అంటే, మీరు ఎందుకు బయటికి రారు, మీరు ఎందుకు
పోరాటం చేయరు మా కోసము? 10 ఏళ్ళు అనుభవించారు కదా, పడుకుంటారా అట్లయితే? అసెంబ్లీకి రారా? హైడ్రా పేరు చెప్పి ఇల్లు ఎత్తేస్తూ ఉంటే, పేదోడికి దిక్కు లేకుంటే, ప్రతిపక్ష నాయకుడే వీధిలో కనబడకపోతే ఎవరికి చెప్పుకోవాలి? ఇవన్నీ కూతురు ప్రశ్నించేది కాదు, ఇది ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఓకే, కనుక మీకు భవిష్యత్తు ఎలా ఉంటుంది? అందుకే మీరు సెలబ్రేట్ చేసే స్థితిలో కూడా లేరు. 26 ఏళ్ళు అయింది, మీరు ఈరోజు ప్లీనరీ అన్నారు, ఏదో అన్నారు, హంగామా అంటారు, ఏది చేయకుండా లోపల ఇంట్లో పండుగ చేసుకునేటువంటి ఒక పరిస్థితి. కనుక క్యాడర్ బాగా డిసప్పాయింటెడ్గా ఉన్నాడు కంప్లీట్గా. ఒక మీటింగ్లో కేసీఆర్ కూడా అనడం ఏంటంటే, ఇప్పుడు ఏదో ఇల్లు కూలుస్తున్నప్పుడు కేసీఆర్ అన్నా నువ్వు రావాలంటే ఆయన కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు ఆ సభా వేదిక మీద నుంచే, ఆయుధమేమో వేరే వాళ్ళ చేతిలో పెట్టారు, యుద్ధం ఇప్పుడు నన్ను చేయమంటున్నారు, నేను ఎట్లా చేసేది అని అన్నారు కదా. అంతే, అంటే ఆయనకు పవర్ లేకపోతే ఏది చేయడు అని అర్థం. పవర్ కావాలి, నాకు పవర్ ఇస్తే నేను ఏదైనా చేస్తానని. మరి తెలంగాణ ఉద్యమం అప్పుడు పవర్ ఉందా? పవర్ లేకుండా ఎందుకు చేశారు? అది కూడా పవర్ కొరకే చేశారు. కవిత కూడా ఇప్పుడు పవర్ కొరకే పార్టీ పెట్టింది. కానీ మీరు ప్రజల మధ్యలో ఉండడానికి పార్టీలు, రాజకీయాలు ఉండదు, మీకు పవరే ముఖ్యం. పవర్ లేకపోతే మీ ఫ్యామిలీ బ్రతకడం చాలా కష్టం. అందుకే మీలో ఆ నిజాయితీ కనబడక ప్రజలు శంకించడం మొదలుపెట్టేశారు మిమ్మల్ని. కనుక మీరు పాలకులు కాదా? మంచి పాలకులు, దక్షత ఉన్నవాళ్ళు, ఎకానమీని కూడా మరి దేశంలోనే మంచి ఎకానమీగా తీర్చిదిద్దారు మీరు కదా. అన్నీ చేశాక కూడా ఎందుకు ఫెయిల్ అయ్యారు? మీ అహంకారం మిమ్మల్ని నిలదీసింది తప్పితే. కనుక కూడా అట్లాగే ఉంది సార్, మన పరిస్థితుల్లో మార్పు వచ్చిందంటారా? ఏం లేదు, నో లెర్నింగ్ లెసన్స్. ఎక్కడ కూడా లెసన్స్ నేర్చుకున్నట్టు మీరు కేటీఆర్ ఉన్నారు. కేసీఆర్ చాలా బెటర్ ఆ విషయంలో. ఆయన ఎక్కడ అహంకార ప్రదర్శన చేయడు. ఉంటే ఇంట్లో ఉన్నప్పుడు చేస్తారు, లేకపోతే లీడర్లను అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, ఇవన్నీ అటువంటివి ఉంటాయి. కానీ పబ్లిక్ ముందర, మీడియా ముందర, కెమెరాల ముందర కేటీఆర్ లాంటి ఆయన భాష కానీ ఇది కానీ నిండా అహంకారంతో ఉండేటువంటి భాష. అందుకే ఆయన లోపల భవిష్యత్తు కనిపిస్తలేదు. సో అలాంటి కేసీఆర్ అందుకే పాపం కన్ఫ్యూజ్డ్గా ఉన్నాడు. డైనెస్టీ పాలిటిక్స్కు పెట్టింది పేరుగా మారిపోయాడు. అందరు కుటుంబ సభ్యులకు పదవులు పంచుకున్నారు. ఫస్ట్ టర్మ్ అయితే ఒక మహిళకు కూడా ఒక సీట్ ఇవ్వలేదు, ఒక మినిస్టర్ని చేయలేదు. అందుకే ఈరోజు కవిత బయటకు వచ్చి నేను మహిళా నాయకత్వంతో అని మాట్లాడుతుంది. ఇవన్నీ మీలో ఉన్నటువంటి లోపాలు. కనుక ఎంతో బలముండి, ఎంతో పరిపాలన దక్షత ఉండి, అన్నీ ఉండి కూడా ఇవే కదా ఎవరైనా చెప్పేది. ఇవి మార్చుకోగలిగితే చాలా ఈజీ, మార్చుకోవడం కూడా ఈజీ. అందుకే ఈ పార్టీకి భవిష్యత్తు ఉందా అంటే ఇప్పటికి కూడా ఉంది. ఇప్పటికి కూడా కేసీఆర్ ఏమనుకుంటాడంటే, ఇంట్లో కూర్చోండిరా, ఏం పని చేయకండి, రేవంత్ రెడ్డి ఫెయిల్ అవుతాడు, అదే వచ్చి పవర్ అనేది మన దగ్గరకు వచ్చేస్తుంది, మీరు హ్యాపీగా ఉండండి అని చెప్తాడు ఇప్పటికి కూడా ఆయన. అది ఆయన పాలసీ. అది పోరాడాలి. ఎందుకు పోరాడాలి? ఏం అవసరం లేదు, ప్రజలే మనల్ని వదిలేశారు, ప్రజలే మన దగ్గరకు వస్తారు. వాళ్ళు అనుకుంటున్నట్టు అంత వ్యతిరేకత కనిపిస్తుంది సార్ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం? బాగా వ్యతిరేకత కనిపిస్తుంది. అనుకుంటే ఏ దిక్కు లేక మళ్ళీ మన కేసీఆర్ దిక్కు అనేటువంటి ఒక పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ బీజేపీ కూడా అంత బల ప్రదర్శన ఇది చేయడం లేదు, యునైటెడ్గా కనిపించడం లేదు బీజేపీ. ఏ రోజు ఒక 8 మంది చేతులు ఎత్తి గట్టిగా నిలబడ్డ పరిస్థితి, 8 మంది 8 దిశల్లో పోతున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. కనుక ఒకవేళ బీజేపీ కూడా స్కోప్ ఉంది, స్పేస్ ఉంది, పొలిటికల్ స్పేస్ చాలా ఉంది. అందుకొరకే ఈమె కవిత కూడా వచ్చింది. కానీ అందుకే ధీమా, కేసీఆర్కి ధీమా అయింది అంటే ఏ ప్లీనరీ అవసరం లేదు, ఏం అవసరం లేదు, తెలంగాణ ప్రజలు తప్పకుండా మన దగ్గరికి వస్తారు, పడుకొని ఉండండి, ఎన్నికల సమయానికి లేస్తే ఒక మంచి ఉపన్యాసం 1-2 ఇస్తే చాలు, ప్రజలు మళ్ళా వస్తారు అనే ఒక విశ్వాసం. అంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఇక ఫామ్ హౌస్కే పరిమితం అవుతుంది అంటారా లాస్ట్ ఎన్నికల వరకు? అంటే ఆయన ఏం రాడు బయటికి. అసలు మనం ఆయన చరిత్రను చూసినట్టయితే ఏ రోజు వీధి పోరాటాలు ఏం చేయలేదు. ఆయన రోడ్లపైన పడుకొని ఉద్యమాలు చేసి, ఎన్టీ రామారావు ఒకసారి రోడ్డు మీద అడ్డంగా పడుకున్నాడు, కానీ ఈయన అటువంటి ఎన్నడూ చేయలేదు. ఒక నిరాదీక్ష చేసిన రోజు కిందికి దిగాడు రోడ్డుపైకి ఒకసారి తప్పితే ఇంకెప్పుడు కూడా లేరు. కానీ రోడ్డుపైకి జనాలను దించగలుగుతాడు ఆయన తన మాటల దీంతోటి, గారడీతోటి ప్రజలను రోడ్లపైకి దించగలుగుతాడు, ఉద్యమాలు చేయించగలుగుతాడు. తాను స్వయంగా చేయడు ఎప్పుడు కూడా, అందుకే పడుకుంటాడు ఎప్పుడైనా కూడా. ఇంతమంది అరిచినా, ఇంతమంది చెప్తున్నా ఆయన ఏం వెళ్ళాడు, ఆయన చేయాల్సిన పని ఆయన చేస్తాడు. అంటే ఇప్పుడు కేటీఆర్ కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ ఏం చెప్తారంటే, రేవంత్ రెడ్డికి కేసీఆర్ వచ్చి మాట్లాడేంత సీన్ లేదు, ఆయన స్టేటస్ దానికి మేము చాలు, అసెంబ్లీలో అయినా బయటైనా నేను, హరీష్ రావు వీళ్ళు మాట్లాడితే చాలు, ఆయన స్థాయికి కేసీఆర్ దిగాల్సిన పని లేదు అని చెప్తా ఉంటాడు కేటీఆర్. అది మంచిది, అంటే ఎస్కేప్ రూట్ అన్నట్టు. అది ఏం చేయలేక తీసుకురాలేరు పాపం, పెద్ద ఆయన బయటికి తీసుకురాలేరు.
కనుక వాళ్ళు చెప్పాలి. మరి అలా ఉన్నప్పుడు బెస్ట్ ఏంటంటే ఆయన రెస్ట్ తీసుకుంటే మీరే అపోజిషన్ లీడర్షిప్ మీరే తీసుకోవచ్చు కదా, లేదు ఇంకొకరికి ఎవరికైనా ఇవ్వచ్చు కదా మీ పార్టీలో. కనుక ఇవన్నీ తప్పించుకునే మాటలు తప్పితే టీఆర్ఎస్కు భవిష్యత్తు ఉంది. ఎప్పుడు రోడ్డుపైకి వచ్చి వీధి పోరాటాలు చేసినప్పుడు ఏ పార్టీ అయినా కూడా, ఒక టీఆర్ఎస్ఏ కాదు బీజేపీ కూడా భవిష్యత్తు ఉంది. కనుక మీరు రేవంత్ రెడ్డి అవినీతిని అడ్డుకోగలుగుతున్నారా, వీధిలోకి వచ్చి పోరాటం చేస్తున్నారా, ప్రజలను కన్విన్స్ చేసుకొని తీసుకెళ్తున్నారా, పేదోడి గుడిసెలు కూలినప్పుడు మీరు వెళ్తున్నారా, అక్కడ వాళ్ళకు అండగా నిలబడగలుగుతున్నారా, ఇది కదా కొలమానము. పార్టీ ఏదైతే ఏముంది ప్రజలతో ఉన్నవాడే మాకు కావాల్సింది, ప్రజలకు కావాల్సింది. కనుక ఇప్పుడైతే ఎవరు కనిపించడం లేదు. ఇప్పుడైతే రేవంత్ రెడ్డి సేఫ్గా ఉన్నాడు, ఎందుకంటే ఇంత జరిగినా కూడా రేవంత్ రెడ్డి దిక్కు అనేటువంటి ఒక పరిస్థితి ఉంది. అందుకే రేవంత్ రెడ్డి హ్యాపీగా ఉన్నాడు. చేస్తే ఆపరేషన్స్ చేస్తున్నాడేమో, కూతురును కొడుకులను ఆపరేట్ చేసుకుంటూ తన రాజకీయం తాను పక్తు కాంగ్రెస్ రాజకీయం ఆయన చేస్తున్నాడు. ఓకే, మీరు ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత అయితే ఉందని చెప్పేసి అన్నారు. మరి వరుసగా ఎన్నికల్లో ఎట్లా గెలుస్తున్నారు సార్ ఆయన? పవర్లో ఉన్న పార్టీ ఇవి లోకల్ బాడీ ఎలక్షన్స్ మేనేజ్ చేయగలుగుతాయి. పైగా ప్రజలు కూడా అధికారంలో ఉన్న పార్టీతో అవసరాలు ఉంటాయి, వాళ్ళకు ఆ విఘ్నత ఉంటుంది. 3 ఏళ్ళు ఉంది కాబట్టి మనకు కూడా ఫండ్స్ అవసరం. ఈ 3 yearsలో వాళ్ళ పవర్లో ఉన్న పార్టీతో వాళ్ళ ఉంటాయి. అక్కడ లీడర్స్ లోకల్ బాడీ గెలుస్తారు. కానీ రేపు అసెంబ్లీ జనరల్ ఇవన్నీ వచ్చినప్పుడు అసలు విషయం చాలా అసంతృప్తి ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన, చాలా అసంతృప్తి. రేవంత్ రెడ్డి మినిస్టర్స్ అందరు కూడా దేంట్లో బిజీగా ఉన్నారు, ఎక్కడున్నారు వాళ్ళు అని అన్నిట్లో భూదందాలు వీటిలో కనబడతా ఉన్నారు. అయితే ఇక్కడ సింగిల్ లీడర్షిప్ ఉండదు, అందరూ కూడా అదే పనిలో ఉంటారు. కేసీఆర్ ఉంటే ఒకడే ఉంటాడు, ఒకడే చేస్తూ ఉంటాడు. సో అట్లా మనం చూడాలి. కానీ ఏదేమైనా 25 ఏళ్ళు పూర్తి చేసి 26వ ఏట సెలబ్రేట్ చేసుకున్న టీఆర్ఎస్ను మనము అభినందించాలి. ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ను మనం అభినందించాలి. తప్పటడుగులు ఏవైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ కావడం దాన్ని విరమించుకొని మళ్ళా తెలంగాణకు అంకితం అయితే ప్రజలు కూడా అభినందిస్తారు తప్పకుండా. పేరులో బీఆర్ఎస్ ఉన్నప్పటికీ కూడా తెలంగాణకు అంకితం కావాలి, తెలంగాణ ఆస్పిరేషన్స్ కొరకు అంకితం కావాలి, అహం వదులుకోవాలి. నేను చాలా నిజాయితీగా చెప్తున్నాను. ఇవన్నీ చేసుకోగలిగితే టీఆర్ఎస్కు తప్పకుండా భవిష్యత్తు ఉంటుంది. అలాగే బీజేపీ కూడా మోడీ గారు ఉన్నంతకాలం మీ పైన ప్రజలకు ఒక విశ్వాసం, ఆ పైన మోడీ ఉన్నారు కనుక అదొక గొప్ప అవకాశం బీజేపీకి కూడా. కనుక మీరు వీధుల్లో దిగితే మోడీ ఇమేజ్ మీ కష్టం రెండు ఫలించి తప్పకుండా పవర్లకు వచ్చే అవకాశం. ప్రజలు నమ్ముకోవాలి. తెలంగాణ ప్రజలు విఘ్నత ఉన్న ప్రజలు. మీరు ఎన్ని స్కీమ్స్ ఇచ్చినా మోసపోరు వాళ్ళు. మీ నిజాయితీనే ప్రశ్నిస్తారు. నిజాయితీగా ఉన్నారు, 10 రోజులు మా వెంట ఉండగలుగుతారు మీరు అన్నప్పుడు తప్పకుండా ఓటేస్తారు. అంత గొప్ప కేసీఆర్ అనుకున్న వాడిని ఓటమి చూపించారు. కనుక ప్రజలను ఫూల్స్ అనుకోకండి దయచేసి అనేది నా అప్పీల్. ఇప్పుడు చూద్దాం సార్ ఎలా ఉండబోతుంది నెక్స్ట్. Thank you very much. Thank you, Aligar. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andar ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.